వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. గత కాలమంతయు మీరు రెక్కల చాటున మరుగుపరుచుకొని పొంచి ఉన్న ప్రతి అపాయం నుండి కాపాడి నా తండ్రి నా దేవా నీ సన్నిధిలో గడుపుటకు ఇంత శ్రేష్టమైన సమయమును మాకు ఇచ్చినందుకు మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు కొద్ది మాటల ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని వేడుకొచ్చున్నారు. నన్ను మరుగుపరచండి దేవా, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. ఎందుకంటే అయ్యా మీరు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తము నా నిమిత్తము కూడా ప్రాణము పెట్టినటువంటి ప్రేమ మీది. మీ ముందు ఎవ్వరునూ గొప్ప కారు యేసయ్యా. దయచేసి మీరు మాతో మాట్లాడి మాకు జీవమును కలిగజేసి నీ మార్గంలో నడుచుటకు మాకు కావలసినటువంటి వాక్యానుసారమైన భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనము ఒకసారి. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉన్నది. ఉండేను చాలు అమ్మ. ఇక్కడ మనకు ఇదంతా కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇది ఎవరి గురించి అంటే యాకోబు యొక్క జీవిత చరిత్ర గురించి. యాకోబు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే తన సహోదరుని మోసం చేసి తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత తన తల్లి ఏం చేస్తుంది, రిబ్కా తనని దూరంగా వెళ్ళిపోమ్మని తన రిలేటివ్స్ దగ్గరికి రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును పంపివేయడం జరుగుతుంది. ఈ యాకోబు తన రిలేటివ్స్ దగ్గరికి వచ్చినప్పుడు తనకి బంధువైనటువంటి లాబాను అనే వ్యక్తికి 2 కుమార్తెలు ఉంటారు. అందులో పెద్ద కుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు. ఆ లేయాకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? ఆమెకు జబ్బు కండ్లు గలది. ఎవరైనా అలాగ జబ్బు కండ్లతో ఉండాలని అనుకుంటారా? అనుకోము. నిజంగా నాకు సైట్ వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. అంటే ఫస్ట్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఏమనిపించకపోతే అదో పెద్ద డిగ్నిటీగా ఫీల్ అయ్యాను. బాగా టీచర్స్కి డాక్టర్స్కి ఇలాగ స్పెట్స్ ఉంటాయి కదా, నాకు కూడా అలా వచ్చాయి అనుకున్నాను. ఇంకా మా క్లాస్లో అందరూ ఒక రకంగా చూసేసరికి నాకు అర్థమైపోయింది, అయ్యో కళ్ళు కనపడవు కాబట్టి స్పెట్స్ వచ్చినాయి అని. అందరూ రియల్గా చెప్పాలంటే గుడ్డిది అనుకుంటూ ఉంటారు. అలాగా అనిపించేది. కానీ ఇక్కడ ఎవరు అనుకోరు, ఇప్పటికే అనుకోను, ఐ డోంట్ లైక్ టు యూజ్ స్పెట్స్ యాక్చువల్లీ. కానీ ఈమె కూడా ఎలా ఉంది, జబ్బు కండ్లగానిగా ఉన్నది. ఆమెకు అది బై బర్త్ వచ్చింది, తను కోరుకున్న జీవితం అదైతే కాదు. మరి తన చెల్లి ఎలా ఉంది, రాహేలు సుందరి, చాలా అందమైనది, రూపవతి అయి ఉన్నది అని మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. ఆయన చూడండి, వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా రాహేల్ని చూడగానే యాకోబు ఏం చెప్తున్నాడు, 7 సంవత్సరాలు పనిచేస్తా, 1 నెల కాదు 2 నెలలు కాదు, అసలు 7 సంవత్సరాలు నీకు నేను దాసునిగా పనిచేస్తాను, నీ చిన్న కుమార్తె నాకు ఇవ్వు అనగానే లాబాను కూడా ఏం చేస్తాడు, ఇస్తాను అన్నాడు. కానీ ఆ 7 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తనలో ఒక భయం, ఈ 7 సంవత్సరాలలో నా పెద్ద కుమార్తెకు పెళ్లి కాకపోతా నా చిన్న కుమార్తెకు పెళ్లి చేయగలుగుతాను. అప్పుడు ఎట్లాగో సంబంధం సెట్ అయిపోయి ఉంది కదా, పెద్ద ఆమెది అయిపోతే చిన్న ఆమెకు చేయడంలో ఇబ్బంది లేదు అనుకున్నాడు. కానీ 7 సంవత్సరాలు కూడా లేయా పరిస్థితి ఎలా ఉంది, తనకు వివాహం జరగలేదు. మరి ఆ భారం అంతా ఎవరికి ఉంటుంది అంటే కన్న తండ్రికే ఉంటుంది కదా. అప్పుడు ఆ తండ్రి ఒక పని చేశాడు, మోసమైనా పర్వాలేదు అనుకొని యాకోబుకి ఏం చేశాడంటే ముసుగు వేసి లేయానిచ్చి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత చూసినట్లయితే మనము 25వ వచనం చూస్తే, ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువి చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు అనేసి చెప్పాడు. యాకోబు ఏమంటున్నాడు, నువ్వు నాకు చిన్నదాన్ని ఇస్తా అన్నావు, పెద్దదాన్ని ఇచ్చి నన్ను ఎందుకు మోసం చేశావు అనగానే ఆయనకు మోసం చేయగానే వెంటనే ఎదురు ప్రశ్న వేసాడు కదా, మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయడం జరుగుతుంది. యాకోబు కూడా తన అన్న విషయంలో అన్న పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని మోసపూరితంగా పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఏమైపోయింది, తన జీవితంలో యాక్చువల్గా రాహేల్ని చేసుకుంటే ఇంకో పెళ్లి చేసుకోకపోయి ఉండొచ్చు మేబీ,
కానీ ఒక పెళ్లి జరగాల్సింది ఆయనకి మొత్తం దాదాపుగా 4 పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే 2 దాసీలను ఇస్తారు పెళ్లి చేయకపోయినా కూడా. కానీ ఫస్ట్ పెళ్లి మాత్రం ఎవరితో జరిగిందంటే తనకి ఇష్టం లేనటువంటి, అనుకోనటువంటి లేయాతో జరిగింది. ఇందులో లేయా పాత్ర ఏమైనా ఉందా? ఏమీ లేదు. తన తండ్రి ఎలా చెప్తే అలా లేయా ఏం చేసింది? యాకోబును పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈయన తెల్లారే అంటున్నాడు, నువ్వు నాకు మోసం చేశావు అన్నప్పుడు మా దేశంలో ఇలాగా చిన్న కూతురు పెళ్ళి పెద్ద కూతురు పెళ్ళి కాకముందు చేయడం పద్ధతి కాదు అనేసి చెప్పి, నువ్వు ఇంకా రాహేలు కోసం కూడా ఏం చేయమంటుండు మళ్ళీ, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చాను. సో ఇక్కడ యాకోబు మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేశాడు, రాహేలును పెళ్లి చేసుకోవడం జరిగింది. రాహేలు విషయంలో యాకోబు ఎలా ఉంటున్నాడో చూడండి. 30వ వచనం కింది లైన్లో చూసినట్లయితే మనము, లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేశాను. ఈయనకి ఎంత ప్రేమనో రాహేల్ అంటే. యాక్చువల్గా పాపం ఫస్ట్ 7 సంవత్సరాలు చేశాడు, లేయా వచ్చింది. మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు, రాహేల్ వచ్చింది. రాహేల్ని అధికంగా ప్రేమించి మళ్ళీ 7 సంవత్సరాలు మళ్ళీ దాసుడిగా పనిచేశాడు. మొత్తం 21 సంవత్సరాలు తన జీవితము లాబాను దగ్గరనే గడిపాడు. అందులో 14 సంవత్సరాలు కేవలం రాహేల్ కోసమే. యాక్చువల్గా ఫస్ట్ చేసిన 7 సంవత్సరాలు కూడా రాహేల్ కోసమే. అయితే మొదటి భార్యగా ఇవ్వబడిన లేయా కంటే అతనికి రాహేల్ అంటే అధికమైన ప్రేమ ఉండడం వల్ల ఏం చేశాడు ఆయన, ఇంకా 7 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. హల్లెలూయా. లేయా ఏమైపోయింది? ఇక్కడ ద్వేషించబడుతుంది. రాహేలు అతిశయిస్తుంది వాళ్ళ అక్క మీద. ఎలా అంటే, నేనంటేనే యాకోబుకి చాలా ఇష్టం, నువ్వంటే కాదు. వీళ్ళిద్దరూ సొంతం అక్క చెల్లెళ్ళే, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళే, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళే, ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళే. అయినా కూడా ఎలా చూస్తుంది ఆమెని? ఒక పగదానిగా చూస్తుంది. ఆమె పరిస్థితి తనకు తెలుసు, రాహేలుకు తెలుసు. అక్క కళ్ళు బాగలేవు, తనకు మంచి లేదు కాబట్టి నాన్న ఇలా చేశాడు అని తెలుసు. అయినప్పటికీ ఆమె అతిశయించడం వల్ల మనుషులు ఎవ్వరూ చూడలేకపోవచ్చు. ఈవెన్ తన తండ్రి కూడా లేయాకి పెళ్ళైతే చాలు, ఇంకా దాని బతుకు అది బతుకుద్ది అని పెళ్లి చేసి వదిలేశాడు కావచ్చు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి. ఆమెని చిన్న చూపు చూడడం, ద్వేషించబడడం చూసిన దేవుడు ఏం చేశాడంటే, లేయాకు గర్భఫలాన్నిచ్చి రాహేలు గర్భమును మూసివేశాడు. హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో కూడా అనుకుంటూ ఉంటాం, మన తోటి వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు కదా, నాకే ఎందుకు బాధలు, మా నాన్న ఎప్పుడు నన్ను ప్రేమగా చూడడు, మా అమ్మ ఎప్పుడు నన్ను ఆదరించదు, వీళ్ళెప్పుడు నన్ను చీదరించుకుంటూ ఉంటారు, నాకంటే నా అన్నని బాగా చూస్తారు, నాకంటే నా తమ్ముడిని చూస్తారు, నా అక్కని చూస్తారు, నా చెల్లెల్ని చూస్తారు అనేసి ఇలా మనం అనుకుంటూ ఉంటామే కానీ ప్రతి విషయాన్ని కూడా చూచేవారు ఎవరు అంటే మన దేవుడు. అందుకే ఆయనకు పేరేంటి? చూచుచున్న దేవుడు కదా. ఆయన చూసి ఏం చేశాడు? లేయాకి గర్భఫలాన్ని అనుగ్రహించి రాహేలు గొడ్రాలై ఉండేటట్లుగా చేశాడు. దేవుడు ఒక్కసారి మూసివేసిన దాన్ని తెరవడము అసాధ్యం. అలా ఉన్నటువంటి రాహేలు పరిస్థితి అయినా కూడా ఇంకా తను రియలైజ్ కావట్లేదు రాహేలు ఎలా అయిపోతుంది అని అంటే, మనం 30వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అంతకంటే ముందు 3వ వచనంలో, అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి. ఎలా మాట్లాడుతుంది రాహేలు చూడండి. 30వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. ఏమంటుంది? భర్తతో గొడవ పెట్టుకుంటుంది. నువ్వు నాకు గర్భఫలాన్ని ఇవ్వు. ఎందుకు అనంటే తనకు లేనందుకు బాధ కాదు, కానీ తన అక్కకు గర్భఫలం ఉన్నందుకు. ఉంటుంది కదా ఒక సామెత, భర్త కొట్టినందుకు కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు బాధ అయింది అని చెప్తుందంట. ఆయన కొట్టిండు, దెబ్బలు బాగా తగిలాయి, కానీ ఆమెకే బాధ లేదు దాని విషయంలో. ఎందుకు బాధపడుతుందంటే, మా అక్క చూసి నవ్వింది కాబట్టి నాకు బాధ అవుతుంది అని చెప్తుందంట.
ఇక్కడ కూడా తనకి గర్భఫలం లేకపోతే తను దేవుని పాదాలు పట్టుకొని గోజాడి పొందుకోవాల్సిన స్థితి ఇంకా తన హృదయంలో కలగకుండా తను ఎలా చూస్తుంది అని అంటే, అక్కకు గర్భఫలం ఉన్న విషయాన్ని బట్టి తనలో ఇంకా ద్వేషం అనేది పెంచుకొని అసూయపడి ఆమె ఏం చెప్తుంది భర్తతోటి, నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని చెప్తుంది. నిజంగా ఇస్తాడా? మనిషికి సాధ్యమా? అది సాధ్యం కాదు. వెంటనే యాకోబు చూడండి ఆమె మీద కోపపడి ఎలా మాట్లాడుతున్నాడో, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. నీకు ఎవరిస్తలేరు గర్భఫలం? దేవుడు ఇవ్వలేడు గర్భఫలం. ఆయనకు ప్రతిగా నేనున్నానా? ఆయన ప్లేస్లో నేనున్నానా ఏంటి నీకు ఇవ్వడానికి? నేను లేను అనేసి కోపంగా చెప్పేసరికి ఆమె ఏం చేస్తుంది, వెంటనే ఆల్టర్నేట్ ఆలోచిస్తుంది. అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా అంటుంది. ఆమె ద్వారా పుట్టిన గర్భఫలం నా గర్భఫలం అవుతుంది అంటుంది. మరి అక్కకు పుట్టిన గర్భఫలం చెల్లెకు సొంతం కాదా? తోడబుట్టిన అక్కకు పుట్టిన గర్భఫలం కంటే తన పని మనిషికి పుట్టిన గర్భఫలం తనకు గర్భఫలం అవుతుందా? ఎంతలా రాహేలు పరిస్థితి మారిపోతూ ఉంది అంటే, మనము దేవుడి నుండి ఒక విషయాన్ని పొందుకోనప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుందంటే, దేవుడు ఈ దారి మూసేసిండు కదా, నేను ఇంకో దారిలో ఆలోచిస్తా, ఇంకో దారిలో ఆలోచిస్తా, ఇంకో దారిలో ఆలోచిస్తా అని అన్ని అడ్డదారులు వెతుక్కుంటూ ఉంటాము. కానీ మన మనస్సు, మన మోకాలు దేవుని సన్నిధికి వచ్చే అంతవరకు కూడా దేవుడు నువ్వు ఎన్ని దారులలో వెళ్తున్నా కూడా అన్ని దారులు మూసేస్తూ ఉంటాడు. ఇక్కడ రాహేలు పరిస్థితి కూడా ఎలా ఉంది అని అంటే, బిల్హానిచ్చింది, గర్భఫలాన్ని పొందుకున్నది, 2 కుమారులు ఉన్నా కూడా తనకు సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఎవరు అని అంటే, లేయా ఒక పెద్ద కుమారుడు తన పొలంలో పుత్రదాత వృక్షం నుండి ఫలాలను తీసుకొస్తాడు. ఆ ఫలాలను తీసుకొచ్చి లేయా కడుపు ఉడిగిపోతుంది. అప్పుడు ఆ పండ్లను వాళ్ళ అమ్మకి ఇస్తే ఆ విషయం తెలుసుకొని తన భర్తనంటది, పోయి నీ కొడుకు పండ్లు తీసుకొచ్చిండట, కొడుకులు పుడతారంట, తీసుకురాపో అని చెప్తే ఆయన వెళ్ళడు. ఈమెనే వెళ్ళి మళ్ళీ వాళ్ళ అక్కని అడిగితే అక్క ఏమంటుంది తెలుసా, లేయా నా భర్తను తీసుకున్నది సరిపోదా, ఇప్పుడు నా పండ్లు, నా కొడుకు తెచ్చిన పుత్రదాత వృక్ష పండ్లను కూడా తీసుకుంటావా అని చెప్పినప్పుడు, నువ్వు నాకు ఆ పండ్లను ఇస్తే నా భర్తని ఈరోజు ఇస్తా అంటది. అంటే లేయా పరిస్థితి చూడండి. తన భర్తతో తను ఉండడానికి కూడా ఎవరి పర్మిషన్ కావాల్సి వచ్చింది? చెల్లె పర్మిషనే. చెల్లె వెళ్ళమంటే వెళ్ళాలి, ఇక్కడ కూర్చో అంటే కూర్చోవాలి. ఎంత దారుణమైన స్థితి. తన పెళ్ళి తన ఇష్టం తెలియదు అంటే, తండ్రి చేసుకోమన్న వాళ్ళని చేసుకోవాలి కాబట్టి చేసుకుంది. తన ఆరోగ్య స్థితి తనకు తెలియదు, లేయాకి తెలియదు. అలాగ బలహీనరాలుగా నేను ఉన్నాను అన్న విషయం, ఎందుకున్నాను అన్న విషయం కూడా తెలియదు. భర్త అసలు ఎందుకు చీదరిస్తున్నాడో కూడా తెలియదు. అరే అందరిలానే నాకు కూడా పెళ్ళైందని ఎన్ని ఆశలతోటి ఎన్ని ఆలోచనలతోటి ఉందో అలాంటి ఆమెను ఆయన చీదరించడము, మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడము, ఆమె కూడా ఈమెను టార్చర్ పెట్టడము, అది కూడా తోడబుట్టిన చెల్లె. జనరల్గా అక్కలు చెల్లెలను చాలా ప్రేమిస్తారు, చిన్నది కదా అని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు. అంత ప్రేమించిన అక్క ఇప్పుడు తనకి చేదైపోతుంది. నిజంగా మనల్ని ఎంతో ప్రేమించిన వారు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని చీదరించేవారిగా ఉంటారు, మనల్ని పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఆ సమయంలో మనకు ఆశ్రయదుర్గం ఎవరు అనంటే మన దేవుడే. తల్లి విడిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు, ముదిమ వచ్చే వరకు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని. పచ్చబొట్టైనా మనిషి కాలిపోతే పోతుంది కావచ్చు, కానీ నువ్వు ముసలోడిపోయేంత వరకు నేను ఎత్తుకుంటానని చెప్తున్నాడు. అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ సమయంలో కూడా మర్చిపోడు. నిజంగా కొన్నిసార్లు మన విశ్వాసం పడిపోయే స్థితిలో ఉందేమో, అప్పుడైతే దేవుడు బాగా కార్యాలు చేశాడండి మా జీవితంలో. అబ్బబ్బబ్బబ్బ ఎన్ని అద్భుతాలు చూశానో, అసలు ఎన్ని ఘనమైన కార్యాలు చూశానో నా కళ్ళ ఎదుట అని అంటాం. కానీ అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. వర్షాన్ని ఆపిన దేవుడే ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని రక్షించిన దేవుడు కూడా ఆయననే. నీతో నాతో ఈ జీవగ్రంథం ద్వారా ప్రతిరోజు మాట్లాడేది కూడా ఆయననే. కానీ ఎక్కడ పడిపోతున్నామంటే మన హృదయ స్థితి అనేది ఆయనకి దూరం అవుతూ ఉంది కాబట్టి మనం అప్పటిని మేలులు పొందుకోలేకపోతున్నామేమో. ఈరోజు మనం కూడా లేయా వలె అందరి చీదరింపులకు గురి అవుతున్నామేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని ఆశీర్వదిస్తాడు, అందరికంటే ఘనమైన దానిగా ఉంచుతాడు. ఇప్పుడు లేయా గర్భఫలంలో నుండి వచ్చినటువంటి యూదా గోత్రంలోనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం జరిగింది. తన పెళ్లి చేయడానికి కూడా తండ్రి కష్టపడ్డాడు కదా, కానీ
అటువంటి ఆమె గర్భంలో నుండి వచ్చిన సంతానం ద్వారా లోకాన్నంతటినీ రక్షించేటువంటి యేసయ్య వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత కదా లేయాది. నిజంగా అందరి చీదరింపులకు మనం గురవుతున్నామంటే రియల్లీ వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్ ఎ లాట్. ఎందుకు అంటే అందరూ ప్రేమించట్లేరు అంటే ఎవరు ప్రేమిస్తున్నారని అర్థం? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం. అందును బట్టి మనకు దేవుడి ప్రేమ ముఖ్యమా, మనుషుల ప్రేమ ముఖ్యమా? దేవుని ప్రేమనే ముఖ్యం. ఎంతమంది చీదరించినా, ఎంతమంది కోపం చేసినా, ఎంతమంది నిర్నిమిత్తంగా మనల్ని తిట్టినా కూడా మనం దేవుణ్ణి అందుని బట్టి స్తుతిస్తూ ఉండాలి. యేసయ్యా, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు, అందుకోసమే నాకు ఈ అవమానాలు, అందుకే ఈ నిందలు, అందుకే ఈ చీదరింపులు, అందుకే నేను ఇతరుల ఆదరణని ప్రేమను పొందుకోలేకపోతున్నాను యేసయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, నిజంగా నీ కృప నా ఎడల ఎంతో విస్తారంగా ఉంది అని మనం సంతోషించాలి. ఆమేన్.